వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మనం ఖమ్మం వెలుగుమట్టలో ఉన్నాం. దాదాపుగా 4 రోజుల క్రితం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనం రేగింది. దాదాపుగా 600 కుటుంబాలను, నిరుపేదలు, మధ్యతరగతికి సంబంధించినటువంటి ఇళ్లను ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇల్లునన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి నేపథ్యం. ఒకటే రోజు రాత్రి జేసీబీలతోటి, మరోవైపు భారీగా పోలీస్ బలగాలు ఒక్కసారిగా వాళ్ళను అంటే దేశం కాని దేశస్తుల్లాగా వాళ్ళని చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇళ్లన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి నేపథ్యం. మరోవైపు స్థానికంగా రెవెన్యూ మంత్రి ఇదే జిల్లా, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఇదే జిల్లా. దీని వెనకాల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది. అందుకోసమే ఇవాళ ఇన్ని ఇళ్లను పడగొట్టి ఈ భూమి కోసం కబ్జా కోరులాగా ఇవాళ ప్రభుత్వం అక్రమంగా వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించింది. హైకోర్టు ఆర్డర్స్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళను బేఖాతరు చేశారు అని స్పష్టంగా 2023కు సంబంధించినటువంటి 147, 148, 149 ఈ యొక్క 3 సర్వే నెంబర్లకు సంబంధించి ఉంది. మరోవైపు ఇదే ల్యాండ్కి సంబంధించి ఇళ్లకు కరెంటు, నీళ్లు, ఇటువంటి వస్తువులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా గతంలోనే 2023లో హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే మనకి కలెక్టర్ భవనం కనిపిస్తుంది. అంటే జిల్లాకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ సముదాయాల భవనం, మొత్తం కలెక్టరేట్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ భవనం ఉంటుంది. అంటే ఇది ఒకప్పుడు లేకుండే. ఎప్పుడైతే ఈ భవనం ఇక్కడ నిర్మించారో ఈ గుట్ట మీద ఉన్నటువంటి ఇళ్లకు డేంజర్ జోన్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే సముదాయాల భవనం అక్కడ వచ్చిందో, నిర్మించారో, దాని ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ మాఫియా లాగా పడగా విప్పిందని చెప్పుకోవాలి. అందుకనే ఈ భూమికి రేటు పెరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇల్లు బతుకులు ఆగమైనాయని చెప్పుకోవాలి. దాదాపుగా 600 కుటుంబాలు ఒక్కసారిగా నిలువ నీడ లేకుండా పోయారు. మరోవైపు రోడ్డున పడినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంశం పెద్ద ఎత్తున ప్రభుత్వాలకు మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ వెలుగుమట్టలో భూదాన్ భూములకు సంబంధించినటువంటి వివాదం ప్రస్తుతం చెలరేగుతోంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న టీవీలు, చిన్న అంటే ఇంట్లో నార్మల్గా ఉండాల్సినటువంటివన్నీ కూడా అర్ధాంతరంగా పీకి పక్కన పడేసి పగలగొట్టి మరి నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి లాగి పడేసినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరూ లేదు. మానవత్వం అన్నది లేకుండా, కనీసం విలువలు, మనుషులు అన్నది కాకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించి వికృతానందం ప్రభుత్వం పొందినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు రూపాయి పోగేసుకొని పెద్ద ఎత్తున కూలీనాలి చేసి అందరి ఇళ్లలో పనిచేసి పాచి పనులు చేసుకుని బతికినటువంటి ఈ యొక్క బతుకులను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగం చేసిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఇంట్లో చిన్న మందిరం, చిన్న దేవుడి మందిరం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్తున్నారు, ప్రజలందరూ కూడా, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాకు ఇచ్చినటువంటి బహుమతి ఇది అని స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. మరోవైపు భూదానికి సంబంధించినటువంటి అంశం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో భూదాన్ సమస్య సంబంధించి, ఈ భూములకు సంబంధించి సమస్య ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళగా ఏ రోజు వీళ్ళని డిస్టర్బ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే పాత కలెక్టరేట్ ఉన్నప్పుడు అక్కడ కూడా నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నివాసాలు నిర్మించుకొని మంచినీటి కోసం, విద్యుత్ కోసం పూర్తిగా సౌకర్యం కల్పించాలని ధర్నాలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం వీళ్ళకు కొంత వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ యొక్క భూముల ఆక్రమణ గురించి అధికారులు పట్టించుకున్నటువంటి దాఖలాలు ఏళ్ల తరబడి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఈ భూమి భూదాన్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వానికి భూదాన్ ట్రస్ట్కి సంబంధం లేదు, ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నట్టుగా మనకైతే కొంత తెలుస్తుంది. కానీ పేదలకు, నిరుపేదలకు, పూర్లెస్ అంటే ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఇచ్చినటువంటి భూముల్లో ఇవాళ ప్రభుత్వం అక్రమంగా చొరబాటుదారులాగా వీళ్ళందరినీ కూడా బయటికి గెంటేసి ఇక్కడ వీళ్ళు గుంజుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళని పంపించి మరీ గుంజుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను ఇవాళ రోడ్డు మీద అంటే మానవత్వం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా ఇవాళ అర్ధరాత్రి ఒక్కసారిగా వేల మంది పోలీసులు చిలరేగట రావటం. మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ గత ప్రభుత్వంలోనే భూదాన్ భూముల్లో కొంత స్థలాన్ని కస్తూరిబా పాఠశాలకి కేటాయించారు. మరోవైపు ప్రభుత్వ భూమిని తెలిసి పేదలు నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు కూడా గత 10 ఏళ్ళుగా చూసినట్లు ఉన్నారు. కొన్ని ఇళ్ళ వైపు, మరోవైపు కొంతమందికి అయితే భూదాన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి 2014 ప్రొసీడింగ్స్ కాపీస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూపిస్తుంటే ఫేక్ అంటున్నారు. మరోవైపు వీళ్ళు నీళ్ళకు సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించిన ట్యాక్సులు, అట్లాగే అసెస్మెంట్ సంబంధించిన ట్యాక్సులు, అట్లాగే మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రిసిప్ట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ పడగ విప్పి భూదాన్ భూములకు సంబంధించి
దోచుకునే కుట్ర ప్రభుత్వమే చేసింది. వీళ్ళను ప్రభుత్వమే అక్రమంగా తరలించిన స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ హస్తంతోటే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ ఇళ్ల భవనాలన్నీ కూడా కూలిపోయినాయని చెప్పుకోవాలి. ఇక్కడ పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాసులు ఉన్నారు, అట్లాగే ఇక్కడ పెద్ద ఎత్తున సీసీ కాంక్రీట్లతో నిర్మించుకున్నటువంటి స్లాబులతో చేసుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి. అట్లాగే కొన్ని రేకులకు సంబంధించినటువంటి చిన్న చిన్న కూలి పనులు చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇళ్ళ వాళ్ళైతే ఒకసారి చూసొస్తాము అని కూడా ఏడ్చుకున్నటువంటి వీడియోలు కూడా కొన్ని మనం చూసాం. కానీ కేవలం హైకోర్టు ఆర్డర్ని 2023లో ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఇవాళ బేఖాతరుగా ప్రభుత్వం ఇవాళ కూలగొట్టినటువంటి నేపథ్యం. అయితే కొన్ని ఇళ్ళు కూల్చకుండా వదిలేశారు, కేవలం 9 ఇళ్ళు. ఆ 9 ఇళ్ళకి సంబంధించి హైకోర్టు స్టే ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ హైకోర్టు అదే హైకోర్టు ఆర్డర్లో 9 మంది అంటే ఆ ఇళ్లతో పాటుగా రిమైనింగ్ వాళ్ళకు కూడా వాళ్ళని కొనసాగించాలి, అక్కడే ఉంచాలి, ఎటువంటి నిర్మాణాలు ఇక్కడ చేపట్టొద్దు అంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే కూలగొట్టినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం కొంతమంది అయితే మేము ఇక్కడి నుంచి కదిలిపోయేది లేదంటూ కూడా వాళ్ళు కూలినటువంటి ఇళ్లలోనే వాళ్ళు అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడి నుంచి మేము కదిలి వెళ్ళేది లేదు, మాకు న్యాయం జరగాల్సిందే, మేము ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా 100 గజాలతోటి గతంలో 2014లోనే భూదాన్ ట్రస్ట్ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ 100 గజాలు ఎవరైతే వీళ్ళకి కేటాయించారో, వీళ్ళకి నిర్మాణాలు నిర్మించుకున్నారో, మేము 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు, 2 మహిళలు వాళ్ళ ఇల్లు పూర్తిగా నిలమట్టమైనప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి కదిలిపోయేది లేదు, మా ఇంట్లో మేము ఉండాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే, మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. కనీసం అంబేద్కర్ భవన్లో కానీ లేకుంటే ఇతరత్ర భవనాల్లో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద ప్రభుత్వాలు నెట్టేసిన తర్వాత కూడా వాళ్ళకి కనీసం భోజన వసతి లేదు, కనీసం బాత్రూమ్ వసతి లేదు, ఎటువంటి వస్తువులు లేకుండా నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా పడేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కనీసం దాతలు పెడుతున్నటువంటి భోజనాలు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు పెడుతున్నటువంటి భోజనాలు తిని బతుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ కొంతమంది చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు బాధితులు, మరి ఆ వైపు అక్కడ 2 బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అధికారం ప్రభుత్వంకి ఎక్కడిది, మాకు ఎప్పటి నుంచో పట్టాలు ఉన్నాయి, కానీ వాటిని మీరు ఫేక్ అంటున్నారు. అంటే ప్రభుత్వానికి కట్టినటువంటి ఆన్లైన్లో కట్టినటువంటి చలాన్లు ఫేకు, ప్రభుత్వం అసెస్మెంట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్లు ఫేకు, భూదాన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు ఫేక్, ఇటు అన్ని డాక్యుమెంట్లు ఫేక్ అని అధికారులు ఇవాళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి పెద్ద ఎత్తున బుల్డోజర్లు వేసుకొచ్చి ఇవాళ బుల్డోజ్ చేసి దాదాపుగా 600 కుటుంబాలను నిలువ నీడ లేకుండా మొత్తం వాళ్ళ కుటుంబాలు ఆగం చేసి చెల్లాచెదరు చేసి ఛిద్రం చేసినటువంటి పరిస్థితి. ఒకసారిగా మనకు సినిమా సీన్లో చూపించినట్టుగా గాజా యుద్ధంలో ఏ విధంగా అయితే బాంబులు పడితే ఏ విధంగా అయితే ఇల్లు నేలమట్టం అయితే అదే సీన్ ఇవాళ మనకి ఏరియల్ షాట్లో కనిపిస్తుంది. అంటే ఒక యుద్ధ వాతావరణం తలపించేలాగా పెద్ద ఎత్తున అంటే ఇళ్ళన్నీ కూడా మొత్తం చెల్లాచెదరుగా పడిపోయినటువంటి నేపథ్యం. కనీసం కొంతమంది సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా కనీసం మాకు బట్టలు తీసుకుందామన్నా, సామాన్లు తీసుకుందామన్నా కూడా రోడ్డు మీదకి గుంజేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఆయన బాధితులు ఉన్నారు, ఒకసారి అడిగి మాట్లాడేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు గారు. ఆ రోజు పోలీసులు ఏం జరిగింది, ఎంతమంది ఒకసారిగా వచ్చారు, మీరు బతిమలాడుకుంటే కూడా వదలనటువంటి పరిస్థితి మేము మీ వీడియోలో కూడా చూసాం. ఎందుకు అంత కర్కసత్వంగా మానవత్వం లేకుండా అధికారులైనా ఈ జిల్లాలో 3 మంత్రులు 3 మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంతమంది 3 మంత్రులు ఉండి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచే ఖమ్మం జిల్లా నుంచి పంపిస్తే ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకుంటున్నారు? కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కట్టబెట్టాలనే ఆలోచన ఉండాలి వాళ్ళకి, ఆ మనస్తత్వం చేసుకొని మమ్మల్ని ఇక్కడ అన్యాయంగా గోలగొట్టి మమ్మల్ని పంపించాలని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం అంటుంది మీరు అక్రమంగా ఇవాళ వితౌట్ పర్మిషన్ అక్రమంగా మీరు గుడిసెలు వేసుకున్నారు, లేదా ఇల్లులు కట్టుకున్నారు ఇదే ల్యాండ్లో. ఇది భూదాన భూమి సార్, అట్లా పట్టాలు గిట్టాలు ఏమి లేకపోయినా కూడా మామూలు సామాన్య ప్రజలు ఈ భూదాన భూమిలో ఇల్లు వేసుకొని, షెడ్లు వేసుకొని, గుడిసెలు వేసుకొని, ఏది వేసుకొని అయినా నివసించే హక్కు ప్రజలకే ఉంది. ఇది ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధం లేదు. అసలు ప్రభుత్వమే జనాల్ని ఇట్లా ఆగం చేస్తుందని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ భూదాన్ ట్రస్టులు ఏర్పడి, ఆ భూదాన్ ట్రస్ట్ భూమి ఇది గవర్నమెంట్కి, భూదాన్ ట్రస్ట్కి అసలు సంబంధమే లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా భూదాన్ ట్రస్ట్ వాళ్ళు తీసుకోవాలా, ఏది చేయాలన్నా భూదాన్ ట్రస్ట్ వాళ్ళు చేయాల్సిందే. కానీ ఇవాళ భూదాన్ ట్రస్ట్కి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇవాళ ప్రభుత్వమే అక్రమంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది అనుకోవాలి. అక్రమంగా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అని చూడకుండా నిరభ్యంతరంగా అసలు ఒక ఇంట్లో టెర్రరిస్టుల మీద పడ్డట్టు పడి ఒక ఇంటికి 40-50 మంది మొత్తం అంతా స్టాఫ్ మొత్తం లోపల జరబడి అడ్డగోలుగా సామాన్లన్నీ బయటపడేసి చందరవందరగా పడేసి
నిద్రపోతున్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి లాగి పడేసి అంత దౌర్జన్యంగా కూలగొట్టడం జరిగింది. సో మీరు ఏం పని చేసుకుంటా ఇల్లు కట్టుకున్నారు? ఎన్ని ఏళ్ల క్రితం కట్టుకున్నారు? నేను నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలండి. హమాలీ పని చేసేవాడిని మార్కెట్‌లో. హ్మ్. వ్యవసాయ మార్కెట్‌లో బస్తాలు మోసుకుంటా హమాలీ పని చేస్తే పైసా పైసా కూడబెట్టుకొని మా అత్తగారిది ఒక కొంచెం 4 తులాల బంగారం ఉంటే బ్యాంక్‌లో పెట్టుకొని, హ్మ్. ఇంకొక రూ. 4,00,000 అప్పు తెచ్చుకొని, రూ. 18,00,000 పెట్టుకొని ఇల్లు కట్టుకున్నానండి. నిర్దాక్షిణ్యంగా ఏ ముందస్తు సమాచారం లేకుండా కూలగొట్టాను. ఎన్నేళ్ల క్రితం కట్టారు? 5 సంవత్సరాలయిందండి కట్టి. అంతకు ముందు మామూలు షెడ్‌లో ఉన్నా నేను. హ్మ్. పిల్లలు పాప పెళ్లి చేద్దాం అనుకుంటే, పాప నేను పెళ్లి చేసుకున్నా డాడీ చదువుకుంటా అంటే, ఆ పెళ్లి ఆప్ చేసి ఇల్లు సో ఏం చదువుతుంది మీ పాప ఇప్పుడు? పీజీ చేస్తున్నానండి. సో పీజీ చేస్తున్నటువంటి పాప ఇప్పుడు ఆ పాప కూడా నిద్రాహారాలు అసలు మా మానుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎగ్జామ్స్ టైంలో ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఎట్లా చూస్తుంది? అసలు మా పాప నిద్రే లేవలేదండి. హ్మ్. కాలేజీకి పోయొచ్చింది. నిద్ర లేకపోతే నిద్ర లేపి మరి బయట పడేసి తీసుకొచ్చి ఇక సామాన్లన్నీ అసలు అడ్డగోలుగా పడేశారు. ఆ రోజు విజువల్స్ చూస్తే అసలు మీరు మానవత్వం వేడుకుంటున్నారు కూడా. మా మా బండ్లో మేము మా తీసుకెళ్ళిపోతాం. మాకు టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వనట్టు. అస్సలు టైం ఇవ్వలేదు అసలు. టైం ఇవ్వకుండా అడ్డగోలుగా లోపల ఇంకా ఉంటే కూడా నిన్న మొన్న మొత్తం అటు పెడలు అటు ఇటు అనుకోని కచ్చగుడ్డ పెడ్డ తీసుకొని పోయాను. ఇవి వేసుకున్న బట్టలు కూడా నాయి కావు. ఎవరో దానకారుడు దానం చేస్తే ఇవి వేసుకొని వచ్చిన బట్టలు కూడా లేవు. సో ఆ ఇల్లు పరిస్థితి లేదు, బట్టలు లేదు, తినడానికి తిండి తిండి లేదు. లేదు. తిండి కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు, కొంచెం సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు, కొంచెం మా పార్టీ వాళ్ళు కొంచెం మానవత్వంతోని భోజనాలు పెట్టిపోతున్నారు. కనీసం మంచినీళ్ళు పోసే గతి కూడా లేదు. బాత్రూమ్స్ ఆడ అంబేద్కర్ భవన్‌లో తీసుకుపోయేశారు గానీ, బాత్రూమ్స్‌లు తాళాలేసుకొని అసలు చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ. రోజు నిన్న ఒక ఆమెకి ఏందండి ఇట్లా బాత్రూమ్‌కి కనీసం తాళాలు లేవు, దీంట్లో బాత్రూమ్ పోయాలన్నా కొంచెం ఇబ్బందయితుంది, కొంచెం నీళ్ళని ఎయండి అన్నందుకి లాఠీ చార్జ్ చేసి ఒక ఇద్దరు మహిళలపై లాఠీ చార్జ్ చేసి కొట్టడం కూడా జరిగింది. అంటే ఏంటి ఇప్పుడు మీరు భారతీయులా లేకుంటే పాకిస్తానీలా లేకుంటే పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే దారుణంగా చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులనైనా క్షమాభిక్ష పెట్టి ఒక సంవత్సరం పాటు 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు జైల్‌లో ఉంచైనా వాళ్ళకి ఏదో ఒక శిక్ష ఏస్తారు గానీ, అంతకంటే దారుణమైన శిక్ష ఏశారు మా గుండెల మీద. సో ఇవాళ మీరు ఈ దేశస్తులే కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి అత్యధికంగా గెలిపించి పంపించారు. ముగ్గురు మంత్రులు ఈ జిల్లా నుంచి ఉన్నారు. ఎందుకు ఇంత రాక్షానందం పొందుతున్నారు మానవ అసలు ఈ ఏరి కోరి అసలు శ్రీనివాసరెడ్డి అభిమాని నేను ఫస్ట్ కాడి నుంచి కూడా. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మటి జెండా పట్టుకొని తిరిగి ఆయనకు ఫస్ట్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఓటేసింది నేనే. ఆ విధంగా తిరిగినాం. కానీ ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు మా గుండెల మీద దంతారని ఊహించలేదు. కానీ ఏంది ఇప్పుడు రెవెన్యూ మంత్రి మీ జిల్లా నుంచి అయినప్పటికీ కూడా రెవెన్యూ మంత్రికి తెలియకుండానే జరుగుంటుందా ఇంత? 100% ఆయనకి తెలిసి జరిగింది ఇది. తెలియకుండా జరగదు. తెలియకుండా జరిగే ప్రసక్తే లేదు. ఆ ముగ్గురికి తెలిసే ఉంటది. తెలవకుండా జరిగే ప్రసక్తే లేదు. సో మీరంటున్నారు అంబేద్కర్ భవన్‌లో వేధింపులు గురి చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. తినడానికి తిండి లేదు, బట్టలు లేదు, ఇండ్లు లేకుండా చేశారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమంటోంది ప్రభుత్వం అసలు మిమ్మల్ని? అసలు ఎళ్ళిపోండి. వాళ్ళకి సంబంధం లేదు. ఏం చెప్పట్లేదిగ. ఎళ్ళిపోండి. మొత్తం ఎళ్ళిపోండి అంటున్నారు. హ్మ్. ఎళ్ళిపోండి అంటున్నారు గానీ, ఆడికి పోండి, ఈడికి పోండి అనే సమాధానం లేదు. ఎళ్ళిపోండి అంటాం ఒకటే. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి అడ్రస్ లేదు. అడ్రస్ చెప్పట్లే. ఎళ్ళిపోండి కనీసం అంటున్నాం. మీకు ఓ డబుల్ బెడ్‌రూమో లేకుంటే ఎక్కడో దగ్గర ఉండటానికి నివాసమో లేకుంటే సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఉంది. అసలు మంచినీళ్ళే పోసే గతి లేదక్కడ. ఇంకా ఇల్లు ఇది డబుల్ బెడ్‌రూమ్ లాంటివి పోస్తే ముందు స్వచ్ఛంగా మంచినీళ్ళు పోయేవానండి. అక్కడున్న వాళ్ళకి. ఆ మంచినీళ్ళు పోసే గతి లేక స్వచ్ఛంద సేవా సంస్థలు, సాయి ట్రస్ట్ వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు చిన్న వాళ్ళు కార్యకర్తలు పిల్లలు వాళ్ళ సొంతంలో పైసలేసుకొని మాకు భోజనాలు పెడుతున్నారు. మన బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ సొంత పైసలేసుకొని కనీసం మానవత్వంతో వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలు కూడా గవర్నమెంటే పెట్టే పరిస్థితి లేదు. అంటే కనీసం ఈ 600 కుటుంబాలకి భోజనాలు పెట్టే దిక్కు కూడా లేదా ప్రభుత్వానికి? అసలు భోజనాలు పెట్టే గతి కూడా లేదు. ఈ మధ్యన ఒకాయన భోజనాలు ఆడ బడేసిపోయి మీకు ఎంతకంటే ఎక్కువ పెడుతున్నారు పిల్లగాళ్ళంటే, పిల్లగాళ్ళు ఏడతంటే పెద్ద గొడవైంది భోజనాల కాడ. ఆ దుస్థితిలో ఉంది గవర్నమెంట్. భోజనాలు పెట్టే పరిస్థితిలో కూడా లేదు. కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీయే వేస్ట్ అండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మేము దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈసారి ఊళ్ళో తిరగమని కార్యకర్తల్ని మా ప్రభావం ఎట్టుంటుందో మాది కూడా మేము చూపిస్తాం. ఇప్పటికి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అన్న మీ ఇంటికి వచ్చి ఓటేయన్నా అని అడిగే పరిస్థితి లేకుండా అయిపోయింది అంటే మమ్మల్ని దంతరట్టుందిగా అనే పరిస్థితి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. మొన్న కేటీఆర్ గారు వచ్చారు. ఏం హామీ ఇచ్చిపోయారు మీకు? కేటీఆర్ గారు వచ్చి దీని మీద నేను ఫైట్ చేస్తా. మేము మీకు ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తా. తాత్కాలికంగా దీంట్లో ఏమి చూడకుండా చేస్తాను. భోజనాల ఏర్పాట్లు కూడా వాళ్ళ కార్యకర్తలు చెప్తే పాపం వాళ్ళే మాకు అన్ని విధాల సాయం చేస్తున్నారు. మీరిప్పుడు అడ్వకేట్ ఇప్పటికే మానవ హక్కులు, జాతీయ మానవ హక్కులకి, రాష్ట్ర మానవ హక్కులకు కూడా వెళ్తున్నారు. మానవ హక్కులకు మీరేమన్నా వెళ్ళి ఆలోచన చేస్తున్నారా?
హైకోర్టు కేసే ఆలోచన ఏమైనా ఉందా? హైకోర్టుకి పోతామండి. హైకోర్టుకి పోయి ఈ దీని మీద వేయాలని చూస్తాను. సో న్యాయ పోరాటం న్యాయ చేస్తారు. పోరాటం చేస్తాను. న్యాయ పోరాటం చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమి మాది ఇది. పేద ప్రజలకి చెందాల్సిన భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి దక్కనీయం. ఎట్టి కానీ పరిస్థితుల్లో. ప్రభుత్వం ఇచ్చినటువంటి అసెస్మెంట్ కాపీలైనా, మున్సిపాలిటీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లైనా, లేదంటే రెవెన్యూ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లైనా, భూదాన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అయినా అవి ఫేక్ ఎట్లా అయినాయి ఈ ప్రభుత్వాలకి? ఇన్ని రోజులు కనపడింది, ఇప్పుడు ఎందుకు కనిపించింది అనే డౌట్ రావట్లేదు మీ అందరికి? సరే భూదాన్ భూమి పేపర్ సరే వాళ్ళు ఫేక్ అనుకుందాం కాసేపు. ఇచ్చింది మరి నువ్వేగా దాని మీద మున్సిపాలిటీ ట్యాక్స్ ఇచ్చింది. దాని మీద దాన్ని చూసాక ఇచ్చింది. మరి ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు ఆ డబ్బులు కట్టించుకున్నప్పుడు తెలీదా? ఎలక్ట్రిసిటీకి డబ్బులు కట్టినాం అప్పుడు తెలీదా? ఇవన్నీ ఏందంటే అట్లా కావాలని ఏదో ఏమీ చెప్పలేకుండా ఏదో ఒకటి చెప్పడం వాళ్ళు అంతే. అట్లా చెప్తున్నారు. ఏంటి శ్రీనివాస్ గారు, మీ ఇల్లు కూలిపోయింది, మీరు ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయతగా అప్పులు చేసి రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ కళ్ళ ముందు శిథిలాలుగా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అది చూస్తుంటే? బాధ అనిపిస్తుందా? దాన్ని చూస్తే అసలు దుఃఖం ఆగదు సార్. అది కోసం ఇటు రావట్లేదు నేను. ఆ? దాన్ని చూస్తే దుఃఖం ఆగదని ఇటు రావట్లేదు నేను. ఇక అది ఎందుకోసం దయచేసి కొంచెం వేరే మాట్లాడండి. కానీ అది చూడలేకపోతాను సార్ అంతా. దాన్ని బాగా కష్టపడి చెమటొంచి సంపాదించిన డబ్బులు, ఏదో అక్రమంగా ఆడి దింగి వచ్చిన డబ్బులు కావు. వల్ల కొంచెం సో ఆ ఇల్లు బాగా చూడాలంటే కూడా చూడలేను, మనసు ఒప్పట్లే, చూడలేని పరిస్థితి. అట్లా దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది. బాగా ఏడ్చి ఏడ్చి పిల్లలు తిండి తినక నిద్ర కూడా లేనట్టుంది. నిద్ర కూడా లేనట్టు. అసలు నిద్ర లేదు, ఆగారం లేదు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి బాగా డిస్టర్బ్ అయినామండి. ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయ్యి అంత ఎంత ఎంత అప్పు చేశారు ఇప్పుడు ఈ ఇంటి కోసం? 12 సంవత్సరాలు కలర్స్ పని చేసింది సార్. బస్తాలు మోసి కలర్స్ పని చేసి ఒక 10 లక్షల రూపాయలు పోగేసుకున్నా. పెళ్లి చేద్దాం. బస్తాలు మోసి 10 లక్షలు పోగేసుకున్నారు. నేను నాకు మందు అలవాటు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఏం తాగనండి. ఆ 10 లక్షల తోడు 4 లక్షలు మా అత్తగారు వాళ్ళు కొంచెం బంగారం ఉంటే పెట్టుకొని దాంతోపాటు ఒక 4 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని ఒక 18 లక్షలు పెట్టి ఇల్లు అది కట్టండి. ఇప్పుడైనా అధికారులు కనీసం ఇస్తాము, ఇంకో దగ్గర అలాట్మెంట్ చేస్తాం అంటున్నారా? ఏదో చెప్తున్నారు ప్రకటనలో అంటే చెప్తున్నారు. కొంచెం మొత్తం అందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డుకేసే పరిస్థితి ఉంటుంది. అసలు ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నామండి. ఉన్నదే రోడ్డు మీదే ఉన్నాం. ఆల్రెడీ మొత్తం రోడ్డు మీదే ఉంచారు. రోడ్డు మీదే ఉంటాను. అంతా బాగా ఇబ్బందిగా ఉంది ఫుల్గా. సో ఇదే భూదాన్ ల్యాండ్ లో ఇక్కడ మరో బాధితుడు, ఆ ఇల్లు కోల్పోయినటువంటి బాధితుడు ఇక్కడ మనతో పాటు ఉన్నాడు. ఏం పేరు బ్రదర్? రామకృష్ణ. రామకృష్ణ. ఏంటి మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 8 years అయింది. 8 years అయింది. ఇదేనా ఇల్లు మీది? ఇదేనండి. అంటే ఇంత పెద్ద ఇల్లు 100 గజాల్లో కట్టుకున్నారు మీరు? 100 గజాలు. మరి ఇవాళ కూలగొట్టిన సందర్భంగా అధికారులు ఎందుకు టైం ఇవ్వకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా, మానవత్వం లేకుండా కూలగొట్టింది? అసలు మాకు తెలియదండి. కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇట్లొచ్చి అకస్మాత్తుగా ఉదయం తెల్లారుజామున 4కి వాళ్ళు మ్యాక్సిమం 3-4కే ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఇది ఒక ప్లాన్ ప్రకారమే ఒక సీక్రెట్ ఆపరేషన్ లెక్క పాకిస్తాన్ వాళ్ళ మీదకి, మన పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీదకి వచ్చినట్లు సీక్రెట్‌గా చేసుకొని, కనీసం పేద ప్రజల మీద ఇట్లా దౌర్జన్యంగా, ఇంత మూర్ఖంగా వాళ్ళు చేయాల్సినంత అవసరం ఏముంది? కనీసం వాళ్ళు నిజంగా న్యాయం కోసం పోరాటోళ్ళైతే మరి ముందు మా దగ్గరికి రావాలి అధికారులు. వచ్చి మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీకేమన్నా ఉన్నాయా? భూములు గిట్ల ఉన్నాయా? లేక మరి మీరు ఏ విధంగా ఈడ కట్టుకున్నారు? అయన్నీ కనీసం మమ్మల్ని కనుక్కోవాలి గదా! అటువంటి ఎవ్వరైనా సరే, ఒక్క అధికారి అయినా సరే మా ఇండ్లలోకి వచ్చి ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీ చేయలే. ఎంక్వైరీ చేయకుండా తెల్లారుజామున మేమందరం లేవకముందే ఒక దళం, ఒక యుద్ధానికి వచ్చినట్టుగా అందరూ, అసలు పోలీసోళ్ళు మామూలు కంటి చూపుకి మాకు కానరానంత దూరంలో కూడా పోలీసోళ్ళు. వాళ్ళని చూసే మాకు గుండెలు జారిపోయినాయి. వాళ్ళు మమ్మల్ని కొడతారో, ఏం చేస్తారో అని భయంతోని ఏం చేయాలో వాళ్ళని ఏమనే పరిస్థితి కూడా లేదు. కానీ మీరు కర్రలు పట్టుకొని ప్రతిఘటించినా కూడా పెద్ద ఎత్తున మీ మీద ఒక ఫోర్స్ తీసుకొచ్చి సిఆర్పిఎఫ్ బెటాలియన్. మేము కర్రలు పట్టుకుంటే ఎంతమంది ఉన్నామండి మేము కర్రలు పట్టుకోవడానికి? ఏం చేస్తాం? పోలీసు వాళ్ళని కొడతారు ఎవరైనా? కొట్టే అధికారం మీ మీద కేసులు పడతాయి. మా మీద కేసులు వేస్తారు కదా. మేమేందంటే ఒక ఆత్మరక్షణ కోసమే మా దగ్గర కర్ర ఉంటుంది తప్ప ఎవరినో కొట్టడానికైతే మేము ఆ కర్రలు తీసుకురాము. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని ఇవాళ ఇంత విధ్వంసం సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మీ దగ్గరికి వచ్చి ఓటు అడుక్కోవాల్సిందే. అది ఈ రోజు ఈ కాలనీ కాకుండా ఇంకొక కాలనీలో మీరు ఉంటారు. ఖచ్చితంగా మీ ప్రభావితం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద, ఎంటైర్ రాష్ట్రం మీద ఉంటుంది. ఏంటి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇప్పుడు మేము 10 years బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం. సరే కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం, మాకు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు నీళ్ళు ఇవ్వలేదు. సరే అయినా సరే వాళ్ళు మమ్మల్ని మా మీద అయితే దౌర్జన్యాలు అయితే ఏం చేయలేదు. వాళ్ళు వచ్చినా కానీ మా కాడికి వస్తే మేము మామూలుగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించినాం స్టార్టింగ్లో.
మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మా దగ్గర హైకోర్టు ఆర్డర్స్, ఇవి ట్రస్ట్ వాళ్ళు, భూదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూయించామండి. స్టార్టింగ్‌లో మేము గుడిసెలేసినప్పుడు వీళ్ళొచ్చారు మా దగ్గరికి, ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చారు. స్టార్టింగ్‌లో మేము మామూలుగా గుడిసెలేసుకునేటప్పుడు. వచ్చినప్పుడు మరి ఆ టైంలో అయినా సరే మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేవని ఆ రోజునే ఈ బీభత్సం చేయొచ్చు గదా! ఆ రోజు మరి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూయించినాం. చూయించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ రోజు ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఇవాళ ప్రభుత్వం అయితే విధ్వంసం చేసింది. ఈ రోజు విధ్వంసం చేస్తుంది. ఆ రోజు ఆ ప్రభుత్వం చూసింది. అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే కదా వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయారు. 8 సంవత్సరాల దాకా ఏం చేశారండి? 8 సంవత్సరాలు చూసి ఇప్పుడు మేము పక్కా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇళ్ళని మేము కష్టపడి కట్టుకున్నామండి. అందరూ ఇక్కడ కూలీనాలు చేసుకునేటోళ్ళు. ఈ ఖమ్మం సిటీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పనులు చేసుకుంటారు. ఆటో తోలుకునేటోళ్ళు, సుతారు పనికి పోయేటోళ్ళు, ఇట్లా షాపులలో పనులు చేసుకునేటోళ్ళు, గ్రానైట్లలో పనులు, ఇక్కడ ఖమ్మంలో గ్రానైట్స్ ఉన్నాయి. గ్రానైట్స్‌లలో వర్కులు చేసుకోవడానికి పల్లెటూళ్ళల్లో పనులు లేక ఈడికొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా గుడిసెలేసుకొని ఏదో ఒక ఆధారు కిరాయిలు కట్టుకోలేక ఖమ్మంలో కిరాయికి ఉండాలంటే మాక్సిమం 5,000 ఆ విధంగా కిరాయిలున్నాయి. 5,000 కిరాయిలు కట్టి పిల్లల్ని చదివించుకోవాలంటే మాకు వెళ్ళే పరిస్థితి కాదు. సరే ఏదో ఒకటి గుడిసో ఏదో ఒకటి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు కట్టుకున్నాం. కట్టుకొని మేము పక్కా ఇల్లు కట్టుకున్న తర్వాత ఎన్నో కోరికలతోని కష్టపడి రూపాయి, రూపాయి పోతం వేసి పిల్లల మెల్లల బంగారం ఉన్న బంగారం కూడా బ్యాంకులలో పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకున్నాం. చిట్టీలేసుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడి కట్టుకొని మేము ఇల్లు కట్టుకోలేము. మళ్ళోసారి కట్టుకోవాలంటే మా వల్ల కాదిగ. ఇల్లు అనేది ఒక్కసారి కట్టుకునేది. 10 మాటలు కట్టుకునేది కాదు. మాకు ఎట్లాగో ఖమ్మంలో భూమి కొనేంత స్తోమత అయితే మాకు లేదు. మాకు ఇక్కడ జీవనం ఉన్నది ఖమ్మంలోనే. ఇప్పుడు దాదాపు నేనొచ్చి ఖమ్మం 22 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడే రేషన్ కార్డ్ ఉంది. ఇక్కడే ఆధార్ కార్డ్ ఉంది. 22 సంవత్సరాలు నా చిన్న పిల్లగా ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్‌లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కుమ్మక్కై చేసింది అనేది బయట వస్తున్నటువంటి ఆరోపణ. పక్కా అదేనండి. కుమ్మక్కయ్యరు కాదు. అసలు ఈళ్ళు మంత్రులే ఈళ్ళే స్వాధీనం చేసుకోవడానికి ఇదంతా చేశారండి. పక్కా వాళ్ళే. ఈ మంత్రులే పక్కా ఈ ల్యాండ్‌ని కలెక్టరేట్ ఆఫీస్ పక్కన ఉంటుంది. కాస్ట్‌లీ గల్ల భూమి ఈ పేదలకు ఎందుకు దక్కాలే? మొత్తం దీన్ని కబ్జా చేసి వాళ్ళు వశం చేసుకోవాలని చూస్తారు. ఆల్రెడీ కింద కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌లు కూడా ఏసినట్టున్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఇవన్నీ వెంచర్‌లేనండి. అవన్నీ వెంచర్‌లే. మధ్యలో ఈ పేదోళ్ళు ఉండొద్దు. ఆ! మనకి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ఇది కాస్ట్‌లీ ఏరియా. ఇలాంటి చోట్ల పేదలు ఉండకూడదు. ఇది భూదాన భూమి అంటే పేదలు ఉండాల్సిందే కదా సార్! మరి పేదలు ఉండవలసిన దాంట్లో మమ్మల్ని మంత్రులు మేము కనీసం మంత్రులు మాకు ఎక్కడ ఇళ్ళ జాగాలు ఇయ్యలేదు. ఇల్లు కట్టించలేదు. సరే మాకు ఎవరో ఒకళ్ళు ఇక్కడ కల్పించి భూములు ఇస్తే మేము ఇల్లు కట్టుకున్నాం. మరి 8 సంవత్సరాల దాకా చూసి మమ్మల్ని ఇట్లా ఇచ్చేసి రోడ్లో పడేస్తే మేమేం చేయాలి సార్? కనీసం నాకు ఇల్లు పోయినా గానీ, నాకు ఇల్లు పోయినట్టు లిస్ట్‌లో కూడా నా పేరు లేకుండా చేశారు సార్. లిస్ట్‌లో నా ఇల్లు పోయిందని కూడా లేదు సార్. ఇప్పుడు నాకు కనీసం ఒక్క అధికారి కూడా నీకు ఈ ఇల్లు పోయింది కదా! నీకెక్కడ నువ్వు అని అడిగిన ఒక నాథుడు లేదు సార్ మమ్మల్ని. సో ఇదే ఆయన ఆవేదన. అంటే కనీసం ఇల్లు పోయింది అని కూడా లిస్ట్‌లో అధికారులు రాసుకోవడానికి సిద్ధంగా లేరు. కనీసం అధికారులు మాకు ఇంకో దగ్గరికి ఎవాక్యుయేట్ చేపియటమో, లేకుంటే ఇంకో దగ్గరికి మమ్మల్ని పంపించిన తర్వాత కూల్చుకుంటే బాగుండేది. కానీ కనీసం అట్లాంటివి ఏమీ లేకుండా, అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి, కనీసం వాళ్ళని మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా, కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా అకామిడేట్ చేయకుండా ఇవాళ నిలువ నీడ లేకుండా కూల్చేసినటువంటి పరిస్థితి. కొంతమంది ఇద్దరు మహిళలు కూడా ఇక్కడ వాళ్ళ ఇల్లు కోల్పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఈ ఇంట్లోనే మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఏమ్మా, చెప్పండి. ఇల్లు కోల్పోయింది, ప్రభుత్వం కూల్చేసింది, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ఏం చేసామండి? ఏం చెప్పి మీరేది చూపిస్తే అదే. ఇక్కడే మాకు ఇల్లు కావాలి. ఇక్కడే కట్టాలి. మేము ఏడున్నామో ఆడే ఉండాలి. మాకు ఏరే కాడైతే వద్దు. ఎందుకంటే ఇప్పుడు కొనలేదుగా వాళ్ళు. చూపిచ్చారు వాళ్ళు. ఎవరో దాన ధర్మం చేశారు. వచ్చి కట్టుకున్నాం. కట్టుకున్నంత మాత్రంలో ఏడే కట్టి ఇయ్యాలి మళ్ళీ. మళ్ళీ మేము ఎట్ట కట్టుకున్నాం? ఒక బిడ్డ, ఒక కొడుకు. మరి రేపు పిల్లగాడికి పెళ్లి చేయాలంటే ఇల్లుంటేనేగా ఎవరికైనా ఇచ్చేది. ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు స్థిరంగా కట్టుకోవాలని పక్కా ఇల్లు కట్టుకున్నాం. ఇంకేం చేసామండి? రొప్పొచ్చింది. ఇక మేము యాడికి కట్టుకోము. మేమేం చేయలేము. సో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకైనా, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత విధ్వంసం చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఓట్లు రావాలంటే మంత్రులు కావాలంటే చాలా కష్టపడ్డారుగా. ఈ గింత దానికి చిన్నోళ్ళతో సహా మాటలు పడాలనా? ఎందుకు ఈ చిన్న తప్పు చేయకుండా కొద్దిగా కరెంట్ ఇచ్చి, రోడ్లు ఇచ్చి, కొంచెం దీనికి పట్టా ఇచ్చినట్టయితే ఇంకా పేరు వచ్చేదేగా. ఇప్పుడు గింతోళ్ళతో గంతోళ్ళతో మాట పడాల్సిన అవసరం లేదుగా. పెద్దోళ్ళు చెప్పించుకో అవసరం లేదు. వాళ్ళు వేసినాం, గెలిపించినాం. సరే వాళ్ళదేదో వాళ్ళు ఇది చేసుకుంటే బాగుంటది కానీ మా మీద ఎట్లా పడ్డారేందని మాకు బాధ అనిపిస్తుందండి. ఇక్కడి నుంచి ఒకసారి చూసుకోవచ్చు, విజువల్స్ చూస్తే మొత్తం ఇళ్ళన్నీ కూడా మొత్తం నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక విధ్వంసం పూర్తి స్థాయిలో, ఒక ప్రభుత్వం అధికారం చేతిలో ఉందని చేసినటువంటి విధ్వంసం లాగా స్పష్టంగా కనిపిస్తుంది. భారీగా జేసీబీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్, అంటే ఆపరేషన్
డెకాయిడ్స్ లాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేదల ఆపరేషన్ భూదాన్ లాగా చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా జేసీబీలు తీసుకొచ్చి పారామిలిటరీ ఫోర్సులు తీసుకొచ్చి ఒక యుద్ధ వాతావరణం కల్పించేలాగా కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం మనం, ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం, మరోవైపు విధ్వంసం అని చెప్పాలి. ఒకవైపు ఏమో రేకులు షీట్లు లేకుంటే సిమెంట్ షీట్లతో కట్టుకున్నటువంటి పూరి గుడిసెలు వేసుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు పేదలు. ఒకవైపు ఎడ్యుకేషన్ సీజన్ నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థులు చదువుకున్నటువంటి పుస్తకాలు కూడా నిర్దాక్షిణంగా చూడండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకం అన్లాకింగ్ పొటెన్షియల్ ఎంపవరింగ్ ఫ్యూచర్స్. ఎంపవరింగ్ ఫ్యూచర్స్ కాదు, వాళ్ళని జీవితాలు బుగ్గిపాలు చేసినటువంటి పరిస్థితి. ఎంపవరింగ్ ఫ్యూచర్స్ అని ఇవాళ పుస్తకాలు వేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఇచ్చినటువంటి పుస్తకాలు ఈ చిన్నారుల యొక్క ఎందరో చిన్నారుల యొక్క జీవితం ఇవాళ బుగ్గిపాలై భవిష్యత్తు నీడ లేకుండా పోయినటువంటి పరిస్థితి. సుమారుగా 600 కుటుంబాలు ఇవాళ భావి భారత మన పౌరులందరూ కూడా ఇవాళ అంబేద్కర్ భవన్లో నలుగుతున్నారు. మరోవైపు వాళ్ళ కనీసం నీళ్లు, కనీసం వాళ్ళకి వస్తువులు లేవు, కనీసం తిండి లేదు కూడా లేనటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు అట్లాగే కొంతమంది భక్తులు ఇంట్లో పెట్టుకున్నటువంటి అయ్యప్ప స్వామి ప్రసాదాలు, ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి మొత్తం అంతా అంటే ఇంట్లో ఉన్నటువంటి చెల్లా చెదరుగా చేసేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ చాలామంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని. ఇక్కడ స్పష్టంగా ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో, ఎన్నికల సమయంలో అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కూతురు వివాహం సందర్భంగా అనేక సందర్భాల్లో చాలామందికి మొత్తం ఎంటైర్ ఖమ్మం అన్నింటికి కూడా ఆయన వాచ్లు ఇచ్చాడు. ఇంట్లో గోడ గడియారాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దర్శనమిస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో గోడ గడియారాలు ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా ఇళ్లలో కూడా ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి గోడ గడియారాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. స్పష్టంగా వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లులు ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇల్లు అంతా కూడా ఇట్లా ఉన్నటువంటి నేపథ్యం. అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు మీ సీనన్న నా కుమారుడు హర్షారెడ్డి వివాహం సందర్భంగా ప్రేమతో మీ సీనన్న. ఇవాళ కూతురు పెళ్లికి కొడుకు పెళ్లికి ఇచ్చినటువంటి సీనన్న అంటూ కూడా ఇచ్చినటువంటి పొంగులేటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి గోడ గడియారాలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ఏ గడియారాలు అయితే ఇంట్లో ఉండి వాళ్ళ టైం చూసుకోవడం ప్రతినిత్యం దేవుడిలాగా పూజించి దేవుడిలాగా ఇంట్లో పెట్టుకున్నటువంటి ఇదే సీనన్న ఇవాళ వాళ్ళ బతుకులను ఆగం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ బతుకులు ఛిద్రం చేసినటువంటి పరిస్థితి. ఎన్నో గోడ గడియారాలు ఇవాళ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి సీనన్న ఇవాళ అదే గోడ గడియారాలు ఇవాళ నలిగిపోయినాయి, వాళ్ళ జీవితాలు నలిగిపోయినాయి గోడ గడియారాల కింద. ఇవాళ ఓట్ల కోసం ఇటువంటి వాల్ ఇచ్చే క్లాక్స్ ఇచ్చి వాళ్ళు చూడవచ్చు ఒక తల్లి ఆవేదన ఇక్కడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. రోదనలు, అరణ్య రోదనలు తలపిస్తూ ఉన్నాయి బాధితులకు సంబంధించినటువంటి రోదనలు. మాట్లాడదాం ఏమ్మా. సో ఇది వాళ్ళు ఏడ్చి కనీసం మాట్లాడనటువంటి దుస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అయితే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సుమారుగా 600 కుటుంబాలు ఇవాళ నిలువ నీడ లేకుండా మొత్తం కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ఆపరేషన్ పేదల్లాగా, ఆపరేషన్ భూదాన్ లాగా ఇవాళ ఖమ్మంలో పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలతోటి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపినటువంటి మంత్రులు, ప్రభుత్వం ఇవాళ వాళ్ళని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చెన్నైతో రాజేష్, భూదాన్ భూములు, ఖమ్మం నుంచి.